ఒక గెలుపు ఘోర పరాజయంగా ఎలా మారుతుంది? అది కేవలం 5 ఏళ్లలోనే. నెల్లూరు నగర ఎన్నికల ఫలితాలు మనకు కేవలం ఒక ఓటమి కథ చెప్పట్లేదు. పరిపాలన ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలో చెప్పే ఒక శక్తివంతమైన డేటా ఆధారిత పాఠాన్ని మన ముందుంచుతున్నాయి. ఈ సంఖ్యల వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం మాట్లాడుతున్నది నెల్లూరు నగరం గురించి. ఇది పూర్తిగా ఒక అర్బన్ నియోజకవర్గం. అంటే ఇక్కడి ప్రజల ఆలోచనలు, అవసరాలు వేరేలా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ మంచి రోడ్లు, ఉద్యోగాలు, జీవన ప్రమాణాలు ఇవి చాలా ముఖ్యం. ఈ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీని ఎదుర్కొన్నది టీడీపీ జనసేన కూటమి. ఈ సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని మనం ముందుకు వెళ్దాం. ఇదే మన విశ్లేషణకు గుండెకాయలాంటి ప్రశ్న. 2019లో కేవలం 2988 ఓట్ల మెజారిటీ. కాని 2024 వచ్చేసరికి ఏకంగా 72,489 ఓట్ల తేడాతో ఓటమి. ఈ నంబర్ల మధ్యలో ఏం జరిగింది? ఇంత భారీ మార్పు ఎలా సాధ్యమైంది? ఈ డేటాతోనే మనం ఈ మిస్టరీని ఛేదిద్దాం. సరే, ఈ మార్పును అర్థం చేసుకోవడానికి మనమేం చేద్దామంటే ముందుగా తీర్పుని చూద్దాం. తర్వాత సంఖ్యల లోతుల్లోకి వెళ్దాం. అసలు కారణాలను విశ్లేషించి భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలో కూడా చర్చిద్దాం. ఒక స్పష్టమైన దారిని వెతుకుదాం. రాజకీయాల్లో ఎమోషన్స్ ఉంటాయి, కాని నిజం చెప్పేది మాత్రం నంబర్లే. ప్రజల నాడిని పట్టుకోవాలంటే ఈ అంకెలు మనకు చెప్పే నిజాన్ని మనం వినాలి. సరే, ఇక అసలు కథలకు వెళ్దాం. ఈ టేబుల్ చూడండి, ఇది చాలా స్పష్టంగా చెప్తోంది. వైఎస్సార్సీపీ ఓట్లు చూస్తే దాదాపు 26,000 తగ్గాయి. అదే సమయంలో టీడీపీ కూటమికి ఏకంగా 50,000 ఓట్లు పెరిగాయి. అంటే ఇది కేవలం అధికార పార్టీ మీద వ్యతిరేకత కాదు, ఓటర్లు స్పష్టంగా ఒక ప్రత్యామ్నాయాన్ని గట్టిగా ఎంచుకున్నారని అర్థమవుతోంది. ఇక్కడ ఓట్ల శాతంలో మార్పు చూడండి. వైఎస్సార్సీపీ 47% నుండి 27%కి పడిపోయింది. టీడీపీ 46 నుండి ఏకంగా 69%కి పెరిగింది. ఇది మామూలు స్వింగ్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రాజకీయ భూకంపం. ఓటర్లలో ఎంత లోతైన అసంతృప్తి ఉందో ఇది చూపిస్తోంది. -72,489. ఈ నంబర్ ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది ప్రజా తీర్పులోని తీవ్రత. ఈ ఒక్క నంబర్లోనే మొత్తం కథ ఉంది. భవిష్యత్లో ఏం చేయాలో నిర్ణయించే ముందు ఈ సంఖ్యను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఉంది. ఓటింగ్ శాతం బాగా పెరిగింది. 61% నుంచి 72%కి. అంటే దాదాపు 21% ఎక్కువ. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్నప్పుడే ఇలా జరుగుతోంది. కొత్తగా ఓటు వేయడానికి వచ్చిన వాళ్లంతా మార్పు కోసమే వచ్చారని క్లియర్గా తెలుస్తోంది. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు అసలు ఎందుకు జరిగిందో చూద్దాం. గుర్తుంచుకోండి, మనం వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థలోని లోపాల గురించి మాట్లాడుతున్నాం. నిందలు వేయడం తేలిక, కాని పరిష్కారాలు వెతకడమే ముఖ్యం. ఈ ఫలితాన్ని అర్థం చేసుకోవాలంటే 2 కోణాల్లో చూడాలి. ఒకటి, బయటనుంచి వచ్చిన ఒత్తిడి. టీడీపీ జనసేన కూటమి బలంగా ఉండటం, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత. ఇక రెండోది, ఇంకా ముఖ్యమైనది, పార్టీలోని అంతర్గత బలహీనతలు. వర్గపోరు, కింది స్థాయి కేడర్తో కనెక్షన్ లేకపోవడం, ఇవన్నీ కలిసి ఈ పరిస్థితికి దారితీశాయి. ఓకే, ఒక స్ట్రాటజిస్ట్గా ఆలోచిద్దాం. వైఎస్సార్సీపీ పరిస్థితి ఏంటి? బలమేంటంటే ఇంత పెద్ద ఓటమిలో కూడా ఒక 27.5% కోర్ ఓటు బ్యాంకు నిలబడింది. ఇది చిన్న విషయం కాదు. కాని అతిపెద్ద బలహీనత పార్టీలోని గొడవలు. అవకాశమేంటంటే ప్రజల సమస్యలను పరిష్కరించి మళ్లీ కనెక్ట్ అవ్వడం. కాని ముప్పు ఏంటంటే కూటమి బలంగా ఉంది, ఓటర్లలో తీవ్రమైన నిరాశ ఉంది. వ్యూహాలు, గెలుపు, ఓటములు పక్కన పెడితే ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక బాధ్యత ఉంటుంది. మన ప్రసంగాలు ప్రజల మధ్య అవగాహన పెంచాలి, అంతేకాని విద్వేషాలను రెచ్చగొట్టకూడదు. ఆరోగ్యకరమైన సమాజానికి ఇదే పునాది. ఇక అభ్యర్థి విషయానికొస్తే డేటా చాలా కఠినమైన నిజాలను చెబుతోంది. ఇంత భారీ ఓటమి తరువాత మళ్లీ నిలబడటం దాదాపు అసాధ్యం. కోర్ ఓట్లు పడినా మెజారిటీ వార్డుల్లో పార్టీ వెనకబడింది. ముఖ్యంగా కొత్త ఓటర్లను, తటస్థ ఓటర్లను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమయ్యారు. గతాన్ని విశ్లేషించడం ముఖ్యం, కాని అక్కడే ఆగిపోకూడదు. ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఈ తీర్పు నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజలకు సేవ చేసే ఒక కొత్త, స్పష్టమైన ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాం. నెల్లూరు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? పెద్ద పెద్ద వాగ్దానాలు కాదు, వాళ్ల రోజువారీ జీవితాన్ని మెరుగుపరిచే పనులు.
వర్షం వస్తే నీళ్లు నిలవని రోడ్లు, 24 గంటలు మంచినీళ్లు, శుభ్రమైన వీధులు, ముఖ్యంగా ఆ 460 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ లాంటి పనులపై దృష్టి పెడితే ప్రజల నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. యువత ఓట్లు కావాలంటే వాళ్ల భాషలో మాట్లాడాలి. వాళ్లకి కావాల్సింది ఉద్యోగాలు, స్కిల్స్, అవకాశాలు. అందుకే జాబ్ మేళాలు నిర్వహించాలి. ఉచితంగా కోడింగ్ క్యాంపులు పెట్టాలి. కాలేజీలకు వెళ్లి యూత్ సభలు పెట్టి వాళ్ల సమస్యలు నేరుగా వినాలి. వాళ్లకు భవిష్యత్తు మీద భరోసా కల్పించాలి. అమ్మ ఒడి, చేయూత లాంటి పథకాలు మంచి ఫలితాల్నిచ్చాయి. వీటిని కేవలం డబ్బులిచ్చే స్కీమ్స్లా కాకుండా మహిళా సాధికారతకు చిహ్నంగా ప్రొజెక్ట్ చెయ్యాలి. స్వయం సహాయక బృందాల లీడర్లతో మీటింగ్స్ పెట్టి ఈ పథకాల వల్ల వారి జీవితాల్లో వచ్చిన మార్పు గురించి వారితోనే మాట్లాడించాలి. ఓకే, మన దగ్గర డేటా ఉంది, ఒక పక్కా ప్లాన్ ఉంది. కానీ ఇవన్నీ పనిచేయాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి కావాలి. అదే ప్రజావిశ్వాసం. పోగొట్టుకోవడం తేలిక, కాని దాన్ని మళ్లీ సంపాదించుకోవడం చాలా కష్టం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ప్రజల దగ్గరికి వెళ్లే ముందు పార్టీలో ఐక్యత సాధించాలి. అంతర్గత గొడవల్ని పక్కన పెట్టి కింది స్థాయి కార్యకర్తకు మళ్లీ ధైర్యం ఇవ్వాలి. బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చెయ్యాలి. ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి ప్రజలకు మధ్య అసలైన వారధి. ఈ రోజుల్లో రాజకీయాలంటే డేటా. కాని మనమొకటి గుర్తుంచుకోవాలి. ప్రజల డేటా అనేది ఒక పవిత్రమైన నమ్మకం. దాన్ని ఎలా సేకరిస్తున్నాం, ఎలా వాడుతున్నామన్నది వారి గౌరవాన్ని, వారి సమ్మతిని బట్టి ఉండాలి. ఇదే నిజమైన ప్రజల కేంద్రీకృత పాలనకు ఆధారం. చివరిగా, ఈ మొత్తం విశ్లేషణ తర్వాత డేటా మనకు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తోంది. ప్రస్తుతమున్న కూటమి బలాన్ని తట్టుకోవాలంటే సమాజంలో అన్ని వర్గాల ప్రజల మద్దతున్న ఒక కొత్త, బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడం అత్యవసరం. ఇది కఠినమైన నిర్ణయమే అయినా వ్యూహాత్మకంగా తప్పనిసరి. చివరిగా ఒక ప్రశ్న: అసలు ఎన్నికల్లో గెలవడం మాత్రమే లక్ష్యమా, లేకపోతే ప్రజలకు సేవ చేసే హక్కును సంపాదించడానికి అది కేవలం ఒక మొదటి అడుగా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మీరు కూడా ప్రజల కేంద్రీకృత నాయకులుగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని అనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai లో సంప్రదించండి, లేదా 08042104602కి కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన ప్రయోజనం.